వెల్కమ్ టు సత్య న్యూస్. నేను స్రవంతి. ముందుగా హెడ్లైన్స్. ప్రభుత్వ ఆసుపత్రుల ద్వారా పేదలకు మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యము. రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెల్లడి. అధిక శబ్దం కలిగించే 72 ద్విచక్ర వాహనాల మాడిఫైడ్ సైలెన్సర్లు ధ్వంసం. సైలెన్సర్లు మార్పిడి చేసి ప్రజలకు ఇబ్బంది కలిగే విధంగా వినియోగిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని పోలీసుల హెచ్చరిక. సురక్షిత మాతృత్వ పద్ధతులు సందేశాత్మక నాటక ప్రదర్శించిన ఆరోగ్య సిబ్బందిని అభినందించిన సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్. చౌటుపల్లో దొంగతనంను చేజ్ చేయడానికి స్పెషల్ టీం ఏర్పాటు. దొంగను పట్టుకున్న పోలీసులు. నాణ్యమైన వైద్యాన్ని అందించాలని తెలిపిన ఏఐసిసి సభ్యులు రామరెడ్డి సర్వోత్తం రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ మొరిశెట్టి నివేదిత లక్షాది. తెలంగాణ మ్యాథ్స్ ఫోరం నల్గొండ శాఖ సభ్యులు గణితం టీచర్ శ్రీపతి యాదయ్య మరణం తీరని లోటు. నేత్రదానంతో మరికొందరికి స్ఫూర్తిదాయకం. దామెర భీమనపల్లిలో వినూత్నంగా బడిబాట ప్రచారం. చౌటుప్పల్ గౌడ సంఘం ఆధ్వర్యంలో ఆర్థిక సహాయం అందచేత. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. ప్రభుత్వ ఆసుపత్రుల ద్వారా పేదలకు మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యమని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈ నెల 6 నుండి 11 వరకు నిర్వహిస్తున్న ఆరోగ్య వారోత్సవాల సందర్భంగా బుధవారం వారు నల్గొండ జిల్లా కేంద్రంలోని మాన్యంచెల్కలో 1,91,00,000 రూపాయల వ్యయంతో నిర్మించిన పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించారు. ప్రభుత్వ ఆసుపత్రుల ద్వారా పేదలకు మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యమని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈ నెల 6 నుండి 11 వరకు నిర్వహిస్తున్న ఆరోగ్య వార్షికోత్సవాల సందర్భంగా బుధవారం ఆయన నల్గొండ జిల్లా కేంద్రంలోని మాన్యంచెల్కలో 1,91,00,000 రూపాయల వ్యయంతో నిర్మించిన పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నల్గొండ ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో రోగుల సంఖ్య విపరీతంగా పెరిగిపోవడాన్ని దృష్టిలో ఉంచుకొని మాన్యంచెల్క పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ద్వారా మెరుగైన వైద్యం అందించేందుకు ప్రభుత్వ నిధులతో పాటు ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా 50 లక్షల రూపాయల వ్యయంతో అవసరమైన మౌలిక సదుపాయాలు, డాక్టర్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మాన్యంచెల్క యూపీహెచ్సికి నూతన భవనాన్ని నిర్మించడమే కాకుండా అవసరమైన మెడికల్ సామాగ్రిని ఏర్పాటు చేయడం జరిగిందని, ఇంకా అవసరమైతే ఎక్కువ ఎక్విప్మెంట్ సమకూరుస్తామన్నారు. చుట్టుపక్కల ప్రజలు, పేదవారు, గర్భిణీ స్త్రీలకు మాన్యంచెల్క పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంగా అనువుగా ఉంటుందని, ఇక్కడే అన్ని రకాల వైద్య సేవలు అందించేందుకు ఏర్పాటు చేస్తామని, పరీక్షలతో పాటు అవసరమైతే ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రికి రిఫర్ చేసే విధంగా వైద్య సేవలు అందించాలని డాక్టర్లకు సూచించారు. ప్రతీక్ ఫౌండేషన్, ఎల్వి ప్రసాద్ సంయుక్త ఆధ్వర్యంలో 3 ఎకరాల స్థలంలో కంటి ఆసుపత్రిని నిర్మించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. అనుకోకుండా పట్టణ పిహెచ్సిలో మందులు అందుబాటులో లేకుంటే ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా ఒక ప్రైవేట్ మెడికల్ షాపును గుర్తించి అవసరమైన అత్యవసర మందులు అందజేసే విధంగా అనుసంధానం చేయడం జరిగిందని, డాక్టర్లు ప్రిస్క్రిప్షన్ ఆధారంగా మందులు ఇవ్వడం జరుగుతుందని, ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి కోరారు. అవసరమైతే మాన్యంచెల్క పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అక్షయ ఫౌండేషన్ సహకారంతో ఆసుపత్రికి వచ్చిన రోగులకు ఆహారం ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి వెల్లడించారు. నల్గొండ మేయర్ బూరి చైతన్య శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ మాన్యంచెల్కతో పాటు చుట్టుపక్కల వార్డుల ప్రజలకు పట్టణ ప్రాథమిక వైద్య ఆరోగ్యం కేంద్రం ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా సొంతంగా 50 లక్షల రూపాయలను పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి ఇవ్వడం పట్ల ఆమె మంత్రిని అభినందించారు. అన్ని సౌకర్యాలతో ఏర్పాటు చేసిన మాన్యంచెల్క పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కొన్ని రకాల పరీక్షలను సైతం ఇక్కడే చేసుకోవచ్చని, డాక్టర్లు పేద ప్రజల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకొని వైద్యం అందించాలని కోరారు. ఎమ్మెల్సీ శంకర్ నాయక్ మాట్లాడుతూ విద్యతో పాటు పేద ప్రజలకు వైద్యం అందించేందుకు మంత్రి చర్యలు తీసుకోవడం అభినందనీయమని అన్నారు. జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ మాట్లాడుతూ మాన్యంచెల్క పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ద్వారా పేద ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించేందుకు ఎంతగానో ఉపయోగపడుతున్నదని, ఆసుపత్రికి అవసరమైతే అదనపు సౌకర్యాలు, మెడికల్ ఎక్విప్మెంట్కు సహకరిస్తామని అందించాలని మంత్రికి విజ్ఞప్తి చేశారు. చుట్టుపక్కల ప్రజలు మెరుగైన వైద్యాన్ని ఈ ఆసుపత్రి ద్వారా పొందవచ్చని, ఆసుపత్రి డాక్టర్లు, సిబ్బంది ఆ విధంగా పనిచేయాలన్నారు.
ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఈ నెల 6 నుండి 11 వరకు నిర్వహిస్తున్న ఆరోగ్య ఉత్సవాల్లో మాన్యంచెల్క పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించడం జరిగిందని, ఇక్కడ వివిధ రకాల టెస్టులను చేయడం జరుగుతున్నదన్నారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ పుట్ల శ్రీనివాస్ మాట్లాడారు. డిప్యూటీ మేయర్ అమీర్ అలీ, ప్రధాన ఆసుపత్రి సూపరింటెండెంట్ నరసింహారావు, నేత డిప్యూటీ డిఎంహెచ్ఓ వేణుగోపాల్ రెడ్డి, జిల్లా టీబీ నియంత్రణ అధికారి డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి, యూపీహెచ్సి డాక్టర్లు, సిబ్బంది, ప్రజా ప్రతినిధులు, అధికారులు ఉన్నారు. అక్కడ పిఎస్సిలో చిన్న రెండర్ రూమ్లో ఉన్నప్పుడు హాస్పిటల్కు అప్పుడు కలెక్టర్ గారు నేను లోపలికి పోతే ఎంతో రచించి నార్మల్ బిల్డింగ్ కావాలి మాకు, దాదాపు 100-150 మంది అవుట్ పేషెంట్స్ వస్తున్నారు, అంతా ఓల్డ్ ఏజ్ వాళ్ళు, ప్రెగ్నెంట్ లేడీస్ రోజు 40-50 మంది వస్తున్నారు, ఇబ్బందిగా ఉందని చెప్పి చిన్న రూమ్లో డాక్టర్ గారు నాకు చెప్పినప్పుడు నాకు ఆలోచన వచ్చి జేఎల్స్ డీజీపీ మన సౌరభ్ కృష్ణ గారిని కన్వీన్ చేసి జైళ్ళలో జైలు వాళ్ళు ఒక యార్డు కూడా ల్యాండ్ చేయరు, అలాంటిది వారు కన్వీన్ చేసి ఈ పరిస్థితిని దాదాపు 40,000 మందికి 13 డివిజన్లలో ప్రైమరీ హెల్త్ సెంటర్ కట్టాలనుకుంటున్నాం అని చెప్పినప్పుడు వారు కూడా సెక్రటరియట్లో నా ఛాంబర్కి వచ్చి ఇమీడియట్గా ఆర్డర్లు ఇవ్వడం చాలా సంతోషం. ఈరోజు మన స్టేట్ గవర్నమెంట్ తలపెట్ట ఆరోగ్య వీక్లో 99 ఈ ప్రజాపాలనలో భాగంగా 6వ తారీఖు నుంచి 11వ తారీఖు ఉండే ఆ డేట్లోనే త్వరగా పూర్తి చేయించి ఈరోజు మంచి ప్రైమరీ హెల్త్ సెంటర్ ఓపెన్ చేసుకున్న సందర్భంగా ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా పెద్దవాళ్ళకి కానీ ప్రెగ్నెంట్ లేడీస్ కానీ ఎవరైనా ఎమర్జెన్సీ ఉన్నా ఇక్కడ చేసుకొని ఇక్కడ నుంచి మళ్ళా గవర్నమెంట్ హాస్పిటల్ కానీ ఇంకా పెద్ద హాస్పిటల్ ఆ గోల్డెన్ లెవెల్లో చేసుకునే అవకాశం ఉండే విధంగా అన్ని ఎక్విప్మెంట్ కూడా ఇంకా కూడా మిగిలిపోయిన ఎక్విప్మెంట్ కూడా చేయడం జరుగుతుంది. అలాగే ఈ కార్యక్రమం పాల్గొంటున్న మన జిల్లా కలెక్టర్ గౌరవ చంద్రశేఖర్ గారు, మన గౌరవ మేయర్ చైతన్య శ్రీనివాస్ రెడ్డి గారు, డాక్టర్ ఎమర్జెన్సీ అయితే మేయర్ డాక్టర్ ఫోన్ గారు ఆ ఇమీడియట్ కట్టించాం. డిఎంహెచ్ఓ గారికి, ఏఎన్ఎంలకు, ఆశా వర్కర్లకు, మా సూపరింటెండెంట్ గారికి, అందరికి కూడా మా కౌన్సిలర్స్, మనం కౌన్సిలర్ అయినా, ఎమ్మెల్యే అయినా, మినిస్టర్ అయినా మన దగ్గర ఉండే పేద ప్రజలు మన ఇంటి పక్కన కానీ మన ఏరియాలో కానీ ఎక్కడ ఏ ఇబ్బంది ఉన్నా వాళ్ళు వెంటనే డాక్టర్ల దగ్గర తీసుకొచ్చి చూపించే బాధ్యత అది ప్రథమ బాధ్యత. అలాగే ఆ కాలనీలో ఎవరైనా పిల్లలు చదువుకునే ఏజ్లో ఉండి స్కూలుకు పోకపోతే తీసుకుపోయి ఒప్పించి స్కూల్లో చదివించి స్కూల్లో జాయిన్ చేయించే బాధ్యత ప్రజాప్రతినిధిగా ముఖ్యమైన బాధ్యత ఈ రెండు. ఆ తర్వాత రోడ్లు, మంచి నీళ్ళు ఇవన్నీ ప్రభుత్వ పరంగా కార్పొరేషన్ నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్గా ఏర్పడి ఇలా 100 కోట్ల నిధులు వస్తాయి, దానికి ఇబ్బంది లేదు. కానీ పేదవాడు బాధపడ్డప్పుడు ప్రజాప్రతినిధులుగా మీరు అందరూ కూడా చురుగ్గా పనిచేయాలి. ఈరోజు ఇంత మంచి సెంటర్ పెట్టడమే కాకుండా మా ఎమ్మెల్సీ శంకర్ నాయక్ గారు కూడా టైంకి వచ్చి వారికి కూడా స్వాగతం. శంకర్ నాయక్ ఎమ్మెల్సీ గారికి ఈరోజు మా డిఎంహెచ్ఓ గారికి చెప్తున్నాం, కలెక్టర్ గారు కూడా నా రిక్వెస్ట్ చేస్తాను, ఇంకొక అంచనా డాక్టర్ ఇవ్వండి. ఎందుకంటే ఫిల్ రోజు ఒక్కతే ఆమె వర్క్ లోడ్ ఎక్కువ కాకుండా ఇక్కడ ఈ రూమ్ కూడా ఈ ఆశా ఏఎన్ఎం తీసుకునేది కూడా దీన్ని కూడా ఎయిర్ కండిషన్ చేపిస్తున్నాం రేపటి నుండి. దీన్ని ఎయిర్ కండిషన్ చేయడంతో పాటు హాస్పిటల్లో వచ్చే పేషెంట్స్కి సంబంధించి, ప్రెగ్నెంట్ లేడీస్కి సంబంధించి రెగ్యులర్గా ప్రైవేట్ హాస్పిటల్లో కానీ పెద్దవాళ్ళు అంటే డబ్బున్న వాళ్ళు తీసుకున్న మెడిసిన్స్ కానీ ఒకవేళ గవర్నమెంట్కి వచ్చే మెడిసిన్స్ లేట్ అయితే ఆ మెడిసిన్స్ కూడా ఇవ్వడానికి ఒక హోల్సేల్ మెడికల్ షాప్లో
ఇక్కడ లైన్వాడ, మాన్యం దంక, అలాగే పానగల్లో ఉన్న 3 పిఎస్సీలకు కూడా తయారు చేయడం జరిగింది. ఆ బెడ్స్ కూడా మీరు ఎప్పుడు కావాలన్నా కానీ మీరు అక్కడ పిఎం అశోక్ రెడ్డి గారు ఉంటారు, మీరు పిలుపు రాస్తే మా ఆఫీస్కి వెళ్ళి అక్కడ మెడిసిన్స్ మీకు ఫ్రీగా ఏ మెడిసిన్స్ అయినా ఎంత కాస్ట్లీ మెడిసిన్స్ అయినా ప్రెగ్నెంట్ లేడీస్ వాళ్ళు తీసుకునే కోర్స్ యాజ్ పర్ డేట్ వాళ్ళ 15 రోజులు తీసుకోవాలంటే 15 రోజులు తీసుకునే విధంగా మీ ఆశా వర్కర్స్ పనిచేయాలి. మెడిసిన్స్ ఎక్కడ కూడా కొరత రావద్దు. ఎందుకంటే అన్నీ కూడా ఆ షాప్తో కూడా మనం టైఅప్ చేసి మా స్టాఫ్కి చెప్పడం జరిగింది. ఎందుకంటే డాక్టర్ గారు చెప్తున్నాం, మీరు మెడిసిన్స్ చేయాలంటే మన పేదవాళ్ళు మనం గవర్నమెంట్ ఇచ్చిన మెడిసినే కాదు, నీకు ఆ వీక్ అనిపించిన ఆ లేడీ ప్రెగ్నెంట్ లేడీ వీక్ అనిపించిన డెలివరీ టైం ఉన్న వరకు 8 months 7 months కూడా కావాల్సిన మెడిసిన్ ఎంత కాస్ట్ అయినా సరే మీరు మెడిసిన్ రాయండి. మా స్టాఫ్ అన్నమాట మీకు మీ మనిషిని పంపిస్తే డెలివరీ చేస్తున్నారు. మీరందరూ కూడా మంచి సేవ చేసి ఈరోజు ఇంత మంచి హాస్పిటల్ మనం ఎక్కడ కూడా కట్టుకొని ఎక్కడ ప్లేస్ కూడా ఇంత మంచి కట్టలేదు. ఇంకా మీకు ఏ పనులు ఉన్నా సరే మా పిఏ ఇక్కడే ఉంటాడు. 2-3 daysలో మొత్తం సెటప్ చేస్తాం. అలాగే లిటిల్తో వచ్చే ఈ స్కూలు చాలా ఫేమస్ స్కూల్, దాదాపు 3000 పైన స్ట్రెంత్. ఆ రోడ్ టర్నింగ్ కూడా ఎంత పెద్ద టర్నింగ్, లైట్ టర్నింగ్ ఉండే, దాన్ని కూడా డీసీతో మాట్లాడి ఆ ఎలక్ట్రిక్ ట్రాన్స్ఫార్మర్ ఫోన్ని లోపలికి మార్చి ఆ సర్కిల్ని కూడా డెవలప్ చేస్తున్నాం. బ్యూటిఫికేషన్ చేసుకుంటూ ఇదంతా సీసీ రోడ్ వేసి ఈ ఏరియాని మనం వచ్చే పేషెంట్లకు కానీ ఎక్కడ ఇబ్బంది లేకుండా అవసరమైతే వచ్చిన వాళ్లకు ఫుడ్ కూడా మనం ఏ విధంగా. నల్గొండ జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ ఆదేశాల మేరకు గత కొన్ని రోజులుగా జిల్లా వ్యాప్తంగా పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తూ ద్విచక్ర వాహనదారులు మాడిఫైడ్ సైలెన్సర్లు ఉపయోగించి అధిక శబ్దాలతో సౌండ్ పొల్యూషన్ సృష్టిస్తూ సామాన్య ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్న నేపథ్యంలో చర్యలు తీసుకున్నారు. ఈ క్రమంలో సుమారు 72 ద్విచక్ర వాహనాల మాడిఫైడ్ సైలెన్సర్లను గుర్తించి వాటిని తొలగించి నల్గొండ పట్టణంలోని క్లాక్ టవర్ కూడలి వద్ద అడిషనల్ ఎస్పీ రమేష్ ఆధ్వర్యంలో రోలర్ ద్వారా ధ్వంసం చేయడం జరిగింది. నల్గొండ పట్టణంలో జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ట్రాఫిక్ నిబంధనల అమలు మరియు శబ్ద కాలుష్య, వాయు కాలుష్య నియంత్రణలో భాగంగా పర్యావరణ రక్షణ కొరకు ప్రత్యేక చర్యలు చేపట్టడం జరిగింది. నల్గొండ జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ ఆదేశాల మేరకు గత కొన్ని రోజులుగా జిల్లా వ్యాప్తంగా పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తూ ద్విచక్ర వాహనదారులు మాడిఫైడ్ సైలెన్సర్లు ఉపయోగించి అధిక శబ్దాలతో సౌండ్ పొల్యూషన్ సృష్టిస్తూ సామాన్య ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్న నేపథ్యంలో చర్యలు తీసుకున్నారు. ఈ క్రమంలో సుమారు 72 ద్విచక్ర వాహనాల మాడిఫైడ్ సైలెన్సర్లను గుర్తించి వాటిని తొలగించి నల్గొండ పట్టణంలోని క్లాక్ టవర్ కూడలి వద్ద అడిషనల్ ఎస్పీ రమేష్ ఆధ్వర్యంలో రోలర్ ద్వారా ధ్వంసం చేయడం జరిగింది. ఈ సందర్భంగా అడిషనల్ ఎస్పీ మాట్లాడుతూ ద్విచక్ర వాహనదారులు కంపెనీ ద్వారా అందించిన ఒరిజినల్ సైలెన్సర్లను మాత్రమే వినియోగించాలని సూచించారు. సైలెన్సర్లలో అనుమతి లేకుండా మార్పులు చేసి అధిక శబ్దం కలిగించే విధంగా ఉపయోగిస్తే సంబంధిత వ్యక్తులపై క్రిమినల్ కేసులు నమోదు చేయడం జరుగుతుందని హెచ్చరించారు. అలాగే తిరిగి మాడిఫైడ్ సైలెన్సర్లను వినియోగించినట్లయితే అట్టి వాహనదారుల డ్రైవింగ్ లైసెన్స్ను రద్దు చేసి వాహనాన్ని సీజ్ చేయడం జరుగుతుందని తెలిపారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా అధిక శబ్దం కలిగించే సైలెన్సర్లను వినియోగించే వారిపై జిల్లా పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటూ ఇలాంటి ప్రత్యేక డ్రైవ్స్ను కొనసాగిస్తారని తెలిపారు. నల్గొండ జిల్లా ప్రజల సురక్షిత ప్రయాణం మరియు ప్రమాదాల నివారణ కోసం ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ పోలీసులకు సహకరించాలని కోరారు. అలాగే ఎవరైనా అధిక శబ్దం కలిగించే మాడిఫైడ్ సైలెన్సర్లు వినియోగిస్తున్నట్లు గమనించినట్లయితే సమీప పోలీస్ అధికారులకు సమాచారం అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నల్గొండ డీఎస్పీ శివరాం రెడ్డి, 2 టౌన్ సిఐ రాఘవరావు, ట్రాఫిక్ సిఐ మహాలక్ష్మయ్య, 1 టౌన్ సిఐ రాజశేఖర్ రెడ్డి, 2 టౌన్ ఎస్ఐ సైదులు, రూరల్ ఎస్ఐ సైదాబాబు, కనగల్ ఎస్ఐ రాజీవ్ రెడ్డి మరియు పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ఇల్లు వచ్చి మీరు మాట్లాడండి ఆ విజువల్ ఇంకా రావాలి ఇంకా రావాలి కొద్దిగా వెనక రా మొబైల్ కొద్దిగా నల్గొండ జిల్లా ఎస్పీ గారు అయినటువంటి శరత్చంద్ర పవార్ గారి ఆదేశాల మేరకు నల్గొండ జిల్లాలో టూ వీలర్స్ ఈ సైలెన్సర్లు పెట్టి విపరీతమైన శబ్దాలు వాటిని మాడిఫై చేసి ప్రజలకు అసౌకర్యం కల్పిస్తూ అదేవిధంగా రోడ్డు మీద వెళ్ళే వాళ్ళకి ఇబ్బంది కలిగిస్తూ వాతావరణంలో కాలుష్యం చేస్తూ స్టంట్ లైట్స్ న్యూసెన్స్ చేస్తున్నారు. దానికి సంబంధించి ఈ సంవత్సరంలో 72 వాహనాలని పట్టుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో నల్గొండ డిఎస్పీ గారు, మిర్యాలగూడ డిఎస్పీ గారు, అదేవిధంగా ట్రాఫిక్ సంబంధించి ఇన్స్పెక్టర్ గారు, 1 టౌన్ నల్గొండ, 2 టౌన్ నల్గొండ, అదేవిధంగా మిర్యాలగూడ 1 టౌన్ 2 టౌన్ ఏరియాలో, దేవరకొండ ఏరియాలో కూడా స్పెషల్ డ్రైవ్ చేసి ఒక 72 వాహనాలని పట్టుకుని వాటి సంబంధించిన సైలెన్సర్ని తీయడం జరిగింది. ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర చూస్తున్నాము. చాలా వరకు అయితే మరి సార్ సిబ్బంది కొరత అక్కడక్కడ కనిపిస్తుంది. సిగ్నల్స్ దగ్గర సరైన ట్రాఫిక్ పోలీసులు లేకపోవడం వల్ల, సిగ్నల్స్ సరైనవి సూచించకపోవడం వల్ల ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. సో ఎలా ఉంది సార్ నల్గొండ సిగ్నల్స్ పరిస్థితి ఎలా ఉంది ఇక్కడ? ఇప్పుడు నల్గొండలో సిగ్నల్స్ అనేవి క్లాక్ టవర్, ఎన్జీ కాలేజ్ అండ్ డిఈఓ ఆఫీసు సిగ్నల్ అండ్ సుభాష్ స్టాచ్యూ అండ్ ఉడిపి హోటల్ వీటిలో సిగ్నల్ ఆపరేటింగ్ చేయడం జరుగుతుంది. దాంట్లో కూడా ఈ సమ్మర్ సీజన్ దృష్టిలో పెట్టుకొని చాలా తక్కువ టైంని కూడా ఇస్తున్నాము. 30 సెకండ్స్ గ్రీన్ సిగ్నల్, రెడ్ సిగ్నల్ ఒక 60 సెకండ్స్లో తక్కువ టైం, అంటే వెయిటింగ్ కూడా తక్కువ ఉండే విధంగా చూస్తున్నాము. అదే కొంచెం టెక్నికల్ ఇష్యూస్ కూడా వస్తున్నాయి, ఇమీడియట్గా రెక్టిఫై కూడా చేస్తున్నాము వాటిని వాళ్ళ ఆపరేటర్ వాళ్ళతో మాట్లాడి. ఇక ముందు కూడా ఏం ఇబ్బంది రాకుండా చూసుకుంటాం సిగ్నల్స్. సార్ చూస్తున్నట్టయితే మైనర్ డ్రైవింగ్స్ పై స్పెషల్గా ఎక్కువ ఫోకస్ చేసినట్టుగా కనిపిస్తుంది. మరి ఎలాంటి ఆంక్షలు పెడుతున్నారు సార్? ట్రాఫిక్ నిబంధనలు అంటే ఎంత స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తున్నారు? మన నల్గొండ పట్టణంలో ఎస్పీ గారి ఆదేశాల మేరకు, ఎస్పీ శరత్చంద్ర పవార్ గారి ఆదేశాల మేరకు అడిషనల్ ఎస్పీ గారు జి రమేష్ సారు, నెక్స్ట్ నల్గొండ డిఎస్పీ గారు శివరామ్ రెడ్డి సార్ ఆధ్వర్యంలో ఎప్పటికప్పుడు ఇన్స్ట్రక్షన్స్ తీసుకొని ఈ 2 వీలర్స్ హెల్మెట్ ధరించే విధంగా ఒకటి చేస్తున్నాము. ఈ యంగ్స్టర్స్ని కూడా టార్గెట్ చేసుకొని వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్విచ్చి వాళ్ళ పేరెంట్స్ తోటి మైనర్ డ్రైవింగ్ వాళ్ళని కూడా కంపల్సరీ వెహికల్ కూడా డిటైన్ చేసి వాళ్ళ డాక్యుమెంట్స్ సస్పెన్షన్, అంటే మనం డ్రైవింగ్ లైసెన్స్ సస్పెన్షన్ కూడా రాయాలని చూస్తున్నాము. ఇక ముందు కూడా కఠిన చర్యలు ఉంటాయి. రెగ్యులర్గా ఇది కంటిన్యూ 1 రోజు చేసి 2 రోజులు చేసి స్పెషల్ డ్రైవ్తో కంటిన్యూ చేయము. ట్రాఫిక్ పోలీస్ అనేది కంటిన్యూగా ఈ డ్రైవ్స్, మైనర్ డ్రైవింగ్ ఒకటి, నెక్స్ట్ హెల్మెట్ వితౌట్ హెల్మెట్ డ్రైవ్స్ ఒకటి, ట్రిపుల్ రైడింగ్ ఒకటి, రాంగ్ సైడ్ డ్రైవింగ్ ఒకటి, ఈ ఖచ్చితంగా ఈ పాటించే విధంగా ట్రాఫిక్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కరెక్ట్గా ఉండే విధంగా ఉంటే ఎదుటి వాళ్ళకి అసౌకర్యంగా ఉండదు, టైంలో అందరూ చేరుకోవడానికి వీలుగా ఉంటుంది, యాక్సిడెంట్స్ అనేవి తగ్గిపోతూ ఉంటాయి. దాంట్లో భాగంగా ఈరోజు మాడిఫైడ్ సైలెన్సర్స్, అంటే కంపెనీతో వచ్చినటువంటి సైలెన్సర్లు కాకుండా వాళ్ళు కొంచెం థ్రిల్ కోసం వేరే సైలెన్సర్లు పెట్టుకొని తిప్పడం అనేది యంగ్స్టర్స్ కొంచెం అట్రాక్ట్ అవుతున్నారు. ఎవరైతే అలాంటి వాటికి పాటుపడతారో వాటన్నిటికీ తీసి ఇట్లా ఈ విధంగానే డ్యామేజ్ చేయడము పోలీసు ఒక సూచన చేస్తున్న వాళ్ళందరికీ ఎవరు కూడా మాడిఫైడ్ సైలెన్సర్ వాడకూడదు అనేది ఈరోజు ఒక కార్యక్రమం చేపట్టినాము. సార్ చూస్తున్నాము సిగ్నల్స్ దగ్గర పెద్ద పెద్ద కట్అవుట్స్ పెట్టేసి, ఫ్లెక్సీలు పెట్టేసి వచ్చే ప్రయాణికులకు, వాహనదారులకు సరైన రూట్ క్లియరెన్స్ లేకుండా ఉంది. దానిపైన మీరు ఏమైనా చర్యలు తీసుకుంటారు?
ఫ్లెక్సీలు ఇట్లాంటి వాటికి విజిబిలిటీ వచ్చే వాళ్ళకి ఎక్కువగా ఉండకుండా మా దగ్గర ఉన్నటువంటి ఆ జంక్షన్లో ఉన్న కానిస్టేబుల్ ఎప్పటికప్పుడు వాళ్ళని చేసి అవసరం అనుకుంటే ఆ ఫ్లెక్సీ వాళ్ళని పిలిపించి వాళ్ళని వేరే దగ్గర కట్టించే ఏర్పాట్లు చేయటము అలాంటివి చేస్తున్నాం. వీళ్ళు ఏంటంటే నైట్లో కట్టి వెళ్ళిపోతున్నారు ఎవరు లేని టైంలో. మళ్ళీ మా కానిస్టేబుల్ వచ్చిన తర్వాత చూసి వాటిని మళ్ళీ విజిబిలిటీ ఉండే విధంగా ఎదుటి వాళ్ళకి కనపడే విధంగా ఆపోజిట్ వచ్చే విధంగా ఏమంటే చేంజ్ చేస్తూ ఉన్నాము. అవి వాటిని కంప్లీట్గా నిర్మూలన చేద్దాం అనే దానికి కూడా మనం అది లేదు. ఆ జిహెచ్ఎంసీ వాళ్ళ దృష్టిలో కూడా అది మన మున్సిపల్ కమిషనర్ గారి దృష్టిలో కూడా పెడతాం మేము. అవి ఈ మెయిన్ జంక్షన్స్లో క్లాక్ టవర్ అండ్ ఎన్జీ కాలేజ్ మేజర్ కాబట్టి వీటి అన్నిటికీ ఫ్లెక్సీలు రాకుండా కొన్ని చూస్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్. సో చూస్తున్నాం కదా, నల్గొండలో ఎట్టి పరిస్థితుల్లో ట్రాఫిక్కి ఆటంకాలు కలిగించే విధంగా ఎవరైతే ఉంటారో వారిపై కఠిన చర్యలు తప్పమంటున్నారు. ముఖ్యంగా మైనర్లకు డ్రైవింగ్ విషయంలో తల్లిదండ్రులు బండ్లు కనుక ఇచ్చినట్టయితే డ్రైవింగ్ లైసెన్స్ తల్లిదండ్రులది కూడా రద్దు చేసి కోర్టులో వాళ్ళ వాహనాలను కూడా ఫైన్తో తీసుకెళ్లడం జరుగుతుందని, ముఖ్యంగా హెల్మెట్ లేకపోతే ఉపేక్షించేది లేదన్నట్టుగా నల్గొండ పోలీసులు అయితే గట్టిగానే మరి నల్గొండలో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తున్నారు. వెల్కమ్ టు సత్య న్యూస్. మనం ఇప్పుడు నల్గొండ జిల్లా వ్యాప్తంగా చూస్తున్నట్టయితే, ఎస్పెషల్లీ నల్గొండ టౌన్లో చూస్తున్నట్టయితే ట్రాఫిక్ నియంత్రణపై పోలీసులు అయితే ఉక్కుపదం మోపారు. ముఖ్యంగా మైనర్ డ్రైవింగ్ విషయంలో అయితే ఏంటి న్యూసెన్స్ చేస్తున్నటువంటి వెహికల్స్ యొక్క ఈరోజు సైలెన్సర్ని కూడా రోడ్ పైన డిస్పోజల్ చేసేటటువంటి సిచ్యువేషన్స్ చూస్తున్నాము. మరి ఏంటి ఇది ఇంకా ఎంత కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు ట్రాఫిక్ పై అనేది ఒకసారి మనతో పాటు నల్గొండ అడిషనల్ ఎస్పీ గారు ఉన్నారు, వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ చెప్పండి, ఏంటి సార్ ఈ యొక్క కార్యక్రమానికి రీజన్? నమస్తే అండి. ఈ నల్గొండ జిల్లాలో ఎస్పీ చరచంద్ర పవార్ గారు వచ్చిన కాడి నుంచి కూడా ట్రాఫిక్ రెగ్యులేషన్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టాడు. అదేవిధంగా రోడ్ యాక్సిడెంట్స్ తగ్గిటానికి నివారణ చర్యలు తీసుకున్నారు. అదేవిధంగా టూ వీలర్స్కి ఈ మాడిఫైడ్ సైలెన్సర్ పెట్టి చాలా న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నారు. వచ్చే ప్రజలకి వెళ్ళే ప్రజలకు కూడా వాయు కాలుష్యము వాతావరణ కాలుష్యం చేస్తున్నారు కాబట్టి అది ప్రజలకు చాలా ఇబ్బందిగా ఉంది, న్యూసెన్స్గా ఉంది. కాబట్టి స్పెషల్ డ్రైవ్ చేసి నల్గొండ జిల్లాలో దాదాపుగా ఒక 72 కేసులు బుక్ చేయడం జరిగింది. ఆ 72 వాహనాలు కూడా సీజ్ చేసి వాళ్ళ మీద కేసులు పెట్టడం జరిగింది. ఈరోజు ప్రజల అవగాహన ప్రజలకు తెలిసే విధంగా చేయడానికి ఈ కార్యక్రమాన్ని వీటిని ధ్వంసం చేసే కార్యక్రమం జరిగింది. ఫర్దర్ కనుక ఇట్లాంటి కనుక మిస్టేక్ కనుక చేస్తే కనుక వాహనం సీజ్ చేస్తారు. అదేవిధంగా కోర్టులో సబ్మిట్ చేసి ఛార్జ్ షీట్ కూడా ఫైల్ చేస్తాము. కోర్టు చుట్టూ తిరగాల్సి వస్తుంది. కాబట్టి తల్లిదండ్రులకు చెప్పేది ఏంటంటే వాళ్ళ పిల్లలు వాళ్ళ వెహికల్స్ ఎట్లా ఉన్నాయో చూసుకోవాలి. అదేవిధంగా ఇంటి నుంచి బయటికి వెళ్ళేటప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా హెల్మెట్ ధరించి వెళ్ళాలి. లేకపోతే ప్రతి సంవత్సరం కూడా కొన్ని వందల మంది చనిపోతున్నారు హైవేల మీద కూడా బికాజ్ ఆఫ్ హెల్మెట్ లేకపోవడం వల్ల కూడా ఎక్కువ మంది టూ వీలర్స్ చనిపోతున్నారు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలి బయటికి వెళ్ళేటప్పుడు టూ వీలర్స్. అదేవిధంగా కార్లో పోయేవాళ్ళు సీట్ బెల్ట్ పెట్టుకోవాలి. మైనర్స్కి వాహనాలు ఇస్తున్నారు, అది చాలా తప్పు. తల్లిదండ్రుల యొక్క రెస్పాన్సిబిలిటీ. మైనర్స్కి ఇటు పరిస్థితుల్లో వాహనాలు ఇవ్వద్దు. మేజర్ అయిన తర్వాత లైసెన్స్ తీసుకున్న తర్వాత వాళ్ళు వాహనం నడిపేదానికి చూసుకోవాలి. కాబట్టి ఈ విధంగా అందరూ కోఆపరేట్ చేస్తే కనుక నల్గొండ జిల్లాలో రోడ్డు యాక్సిడెంట్లు తగ్గించడానికి భద్రతా చర్యలు తీసుకుంటే మంచిగా ఉంటుంది అన్నమాట. రైట్, థ్యాంక్ యూ సార్. సార్ రీసెంట్గా చూస్తున్నట్టయితే ఇదే క్లాక్ టవర్ సెంటర్లో ఎస్పీ గారి ఆధ్వర్యంలో ఒక వినూత్నమైనటువంటి హెల్మెట్ అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా చేశారు. మరి అరైవ్ అలైవ్ ప్రోగ్రామ్ అనేది ఎలా ఉంటుంది? ఈ కార్యక్రమాలన్నీ అలైవ్లో భాగంగా జిల్లా ఎస్పీ గారు మరియు అడిషనల్ ఎస్పీ గారి ఆధ్వర్యంలో మేము చేస్తున్నాము. ఇప్పుడే చూశారు మీరు, దాదాపు 72 సైలెన్సర్లను తీసి వాటిని ధ్వంసం చేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పటిదాకా అడిషనల్ ఎస్పీ సార్ చెప్పినట్లు రోడ్డు ప్రమాదాలను నివారించడానికి ముఖ్యంగా ఈ చర్యలు చేపడుతున్నాము. పబ్లిక్లో అవేర్నెస్ కల్పించడానికి మన క్లాక్ టవర్లో ఉన్న హెల్మెట్ గురించి, అదేవిధంగా ప్రమాదాలు ఏ విధంగా జరుగుతాయని వాళ్ళ స్కిట్ల ద్వారా కూడా అవేర్నెస్ కల్పిస్తున్నాము. రాబోయే రోజుల్లో కూడా అంటే ఇప్పటిదాకా మైనర్ల డ్రైవింగ్ అయితేనేమి, అదేవిధంగా సైలెన్సర్లు, ఆ తర్వాత హెల్మెట్ లేకుండా వాహనాలు నడిపేవారిపైన, అదేవిధంగా సీట్ బెల్ట్ లేకుండా, ఇవన్నీ కూడా రకరకాల కారణాలతో ప్రమాదాలు జరుగుతున్నాయి. కాబట్టి వాటన్నింటినీ నివారించడానికి ఈ చర్యలు చేపడుతున్నాము. ప్రజలందరూ సహకరించి మున్ముందు మన రోడ్డు ప్రమాద రహితంగా మన జిల్లాను తీర్చిదిద్దడానికి ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక హెల్త్ వీక్ ఏప్రిల్ 6 నుండి 11 వరకు. ఈ కార్యక్రమంలో భాగంగా 3వ రోజు సురక్షిత మాతృత్వ పద్ధతులపై కార్యక్రమం ఎంసీహెచ్ బ్లాక్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ సూర్యాపేటలో నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ హాజరయ్యారు.
ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక హెల్త్ వీక్ 6 ఏప్రిల్ నుండి 11 ఏప్రిల్ 2026 వరకు కార్యక్రమాలలో భాగంగా 3వ రోజు సురక్షిత మాతృత్వ పద్ధతులు పై కార్యక్రమం MCH బ్లాక్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ సూర్యాపేటలో నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సురక్షిత మాతృత్వ పద్ధతులు సందేశాత్మక నాటికి ప్రదర్శించిన ఆరోగ్య సిబ్బందిని అభినందించి గర్భిణీ స్త్రీల పరీక్షల ప్రాముఖ్యత, సాధారణ ప్రసవాలు, ఆసుపత్రిలో ప్రసవాలు ప్రాముఖ్యతను వివరించారు. అలాగే PCPNDT చట్టం గురించి ప్రజలకు అవగాహన కల్పిస్తూ గర్భంలో శిశువు లింగ నిర్ధారణ నిషేధం మరియు దానికి సంబంధించిన శిక్షలను వివరించారు. శిశువుల సంరక్షణపై కూడా అవగాహన కల్పించారు. కార్యక్రమంలో పాల్గొన్న నర్సింగ్ విద్యార్థులకు కలెక్టర్ ప్రశంస పత్రాలను అందజేసి హాస్పిటల్కి వచ్చు గర్భిణీ స్త్రీలకు సరిపడు కుర్చీలు, త్రాగునీరు సౌకర్యం సంబంధిత అధికారులను కోరారు. అంతకుముందు సురక్షిత మాతృత్వ పద్ధతులపై ఆరోగ్య సిబ్బంది నాటిక కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమం ముఖ్య ఉద్దేశం తల్లి మరియు శిశువుల మరణాలను తగ్గించడం కోసం ముందస్తు గుర్తింపు, సమయానుకూల రిఫరల్ సేవలకు మెరుగుపరచడం మరియు ఆరోగ్యవంతమైన తల్లి, ఆరోగ్యవంతమైన శిశువు, సంతోషకరమైన కుటుంబం కోసం సురక్షిత మాతృత్వాన్ని ప్రోత్సహించడం. సుమారు 80 మంది వైద్య సిబ్బంది ఇందులో పాల్గొన్నారు. వారిలో గర్భిణీ మహిళలు, ప్రసవానంతరం మహిళలు మరియు వారి సహచరులు, వైద్యులు, ఆశా వర్కర్లు, నర్సింగ్ అధికారులు మరియు గవర్నమెంట్ నర్సింగ్ కళాశాల సూర్యాపేట విద్యార్థులు పాల్గొన్నారు. కార్యక్రమంలో నర్సింగ్ విద్యార్థులు సమాచారాత్మక పోస్టర్లను ప్రదర్శించి గర్భిణీ స్త్రీల కోసం యాంటీనాటల్ కేర్పై నాటికను ప్రదర్శించి అవగాహన కల్పించారు. నర్సింగ్ విద్యార్థులచే అవగాహన కార్యక్రమాలు నిర్వహించబడగా తల్లి మరియు శిశు ఆరోగ్యపై ముఖ్యాంశాలు వివరించబడ్డాయి. ఈ కార్యక్రమానికి DMHO వెంకటరమణ, మెడికల్ సూపరింటెండెంట్ GGH శ్రావణ్ కుమార్, DCHS గవర్నమెంట్ నర్సింగ్ కళాశాల ప్రిన్సిపల్ PO MHN మరియు CDPO సూర్యాపేట పాల్గొన్నారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుపల్లో ఫిబ్రవరి 22, 2026న చౌటుపల్ మున్సిపల్ కేంద్రంలో లింగంపల్లి నరసింహ ఇంట్లో జరిగిన 14,20,000 దొంగతనంలో నిందితుడు మిఖిల్ సన్ రిచర్డ్ను ధర్మోజీగూడెం స్టేజ్ వద్ద పట్టుకున్న పోలీసులు. యాదాద్రి భువనగిరి జిల్లా ఎస్పీ అక్షాంక్ష్ యాదవ్ దొంగతనంను చేజ్ చేయడానికి స్పెషల్ టీంను ఏర్పాటు చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుపల్లో ఫిబ్రవరి 22, 2026న చౌటుపల్ మున్సిపల్ కేంద్రంలో లింగంపల్లి నరసింహ ఇంట్లో జరిగిన 14,20,000 దొంగతనంలో నిందితుడు మిఖిల్ సన్ రిచర్డ్ను ధర్మోజీగూడెం స్టేజ్ వద్ద పట్టుకున్న చౌటుపల్ పోలీసులు. యాదాద్రి భువనగిరి జిల్లా ఎస్పీ అక్షాంక్ష్ యాదవ్ దొంగతనంను చేజ్ చేయడానికి స్పెషల్ టీంను ఏర్పాటు చేశారని చౌటుపల్ DSP మధుసూదన్ రెడ్డి తెలిపారు. నిందితుడు మిఖిల్ సన్ రిచర్డ్ను చౌటుపల్ మండలంలోని ధర్మోజీగూడెం స్టేజ్ వద్ద పట్టుకున్నామని తెలిపారు. అతని వద్ద నుండి 7 లక్షల నగదు, ఐఫోన్, ల్యాప్టాప్, హుందాయి కారును సీజ్ చేశారు. అతని బ్యాంకులో ఉన్న 2 లక్షల నగదును ఫ్రీజ్ చేశారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు పట్టుకున్న టీంను ప్రశంసించి
డీఎస్పీ మధుసూదన్ రెడ్డి, సిఐ మధుసూదన్ రెడ్డి, ఎస్పీలకు, సిబ్బందికి రివార్డులు అందజేశారు. రివార్డ్స్ బాలస్వామి జమదార్, శ్రీనివాసన్ జమదార్ బాగా కష్టపడుతుంది. అంత ఇంతమంది కష్టపడితే శ్రీనివాసన్ గారు ఫస్ట్ లీడ్ తీసుకుని మంచి వర్క్. భరద్వాజ్ 30 ఏళ్ళ నుంచి భరద్వాజ్ సందీప్, అశోక్ సందీప్, నవీన్ 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 మహేష్. 22 ఫిబ్రవరి 2026 రోజు ఈ లింగంపల్లి నరసింహ మనకు కాటమే కాలనీ దగ్గర అతను మార్నింగ్ వాళ్ళ బిడ్డ దగ్గరికి పోవాలని చెప్పి భార్య ప్లస్ అతను కలిసి ఇంటికి తాళం వేసి హైదరాబాద్ వెళ్ళిపోతారు. హైదరాబాద్ వెళ్ళిపోయిన తర్వాత రాత్రి 11 o'clock వచ్చి చూసుకుంటే వాళ్ళ ఇల్లు హౌస్ బ్రేక్ అయ్యి బీరువాలో ఉన్న ఒక 14,20,000 చేంజ్ మొత్తం కూడా దొంగలించకపోయాడని చెప్పి ఫిర్యాదు చేయడం జరుగుతుంది. దానిపై మేము పోలీస్ వారు మా కేసు రిజిస్టర్ చేసి మా ప్రియతమని ఎస్పీ అక్షాంశ్ యాదవ్ గారి ఆధ్వర్యంలో స్పెషల్ టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది. సిసిఎస్ ఇన్స్పెక్టర్ ప్రవీణ్ గారు ప్లస్ లోకల్ ఇన్స్పెక్టర్ మన్మథ్ కుమారు, ఇక్కడ ఎస్ఐ యాదగిరి, సిసిఎస్ ఎస్ఐ సైదులు, కుమారస్వామి వీళ్ళందరూ కలిసి బాగా ఎస్పీ గారి ఆధ్వర్యంలో డీటెయిల్గా ఇన్వెస్టిగేషన్ చేసిండ్రు. అక్కడ మనకు ఛాన్స్ ప్రింట్ వచ్చినాయి. ఛాన్స్ ప్రింట్స్ ప్లస్ అక్కడ ఆ రోజు 2-3 days బాగా డీటెయిల్గా సీసీటీవీస్ ఐడెంటిఫై చేసి ఒక మామూలుగా చిన్న క్లూ తోటి చిన్న కారును ఐడెంటిఫై చేసి ఆ కారును ఐడెంటిఫై చేసిన తర్వాత మనము అసలు వెహికల్స్ ఏమేమి పోయినాయి, ఆ రోజు ఏ టైంలో ఎన్నెన్ని పోయినాయి అని చెప్పి ఆ వెహికల్స్ అన్ని కూడా ఐడెంటిఫై చేసి ఫిల్టర్ చేసి ఆ వెహికల్ గోకార్ అనే అతని దగ్గర ఈ నేరస్తుడు మిక్కిలి శ్యామ్ రిచర్డ్ అనే అతను రెంట్కి తీసుకోవడం జరిగింది. అవన్నీ కూడా తీసుకొని పోయి టెక్నాలజీ కూడా ఉపయోగించి అతన్ని ఈ నేరస్తుడు మిక్కిలి శ్యామ్ రిచర్డ్ అలియాస్ వంశీకృష్ణ, ఇతను 43 years ఉంటాయి. ఇతను మామూలుగా హైదరాబాద్ రాక్ టౌన్ లో ఉంటాడు. రెసిడెంట్ ఆఫ్ అయితే హైదరాబాద్ లో ఉంటాడు. నలంద నగర్, వేటపాలెం, గుంటూరు డిస్టిక్. ఇతను ప్రొఫెషనల్ అఫెండర్. ఈ వంశీకృష్ణ అనే అతను ప్రొఫెషనల్ అఫెండర్. ఇంతవరకు అతను ఒక 60 కేసెస్లలో హౌస్ బ్రేకింగ్ లా ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. 62 కేసెస్లో హౌస్ బ్రేకింగ్ ఇన్వాల్వ్ అయ్యిండు. అక్టోబర్ మంత్ లో ఖమ్మం పోలీసు వాళ్ళు కూడా 20 కేసులలో ఇతను అరెస్ట్ చేసిండ్రు. ఆ రోజు ఇతను అఫెన్స్ డే 2,10,000 రూపీస్ ఏమో బ్యాంక్ లా ఇతను డిపాజిట్ చేసిండు. అఫెన్స్ అయిపోయినాక 2 lakhs అందులో డిపాజిట్ చేసిండు. 2,10,000 ఏమో అకౌంట్ డీటెయిల్ గా ఇది ఫ్రీజ్ చేసినాము. ఆ అమౌంట్ కోర్టులో డిపాజిట్ చేసాం. 7 lakhs రూపీస్ ఏమో క్యాష్ డిపాజిట్ చేసాం. టోటల్ 9,10,000 రూపీస్ రికవరీ. ఇతని దగ్గరికి వెళ్ళి ఒక ఉండాయి కారు ఇతని దగ్గరికి వెళ్ళి ఉండాయి కారు ప్లస్ నెట్ క్యాష్ 7 lakhs రూపీస్, బ్యాంక్ అకౌంట్ లో 2,10,000, ఒక ఐఫోన్, ఒక ఒప్పో మొబైల్ ఫోన్, ఒక ల్యాప్టాప్, కెనాన్ కెమెరా విత్ బ్యాటరీ, ఇవన్నీ కూడా ఇతని దగ్గర మేము సీజ్ చేయడం జరిగింది.
ఇంతకుముందు కూడా 60 ఇది మొత్తం కూడా వేరియస్ పోలీస్ స్టేషన్లు ఎక్కడెక్కడ ఉన్నాయని చెప్పి మీకు లిస్ట్ కూడా ఇవ్వడం జరిగింది. ఇతని మీద మొత్తం 62 కేసులు ఉన్నాయి. 62 పాత కేసులు ఉన్నాయి. ఇప్పుడైతే ఇది ఒక్క కేసులో మేము రిఫైన్ చేస్తాం. అయితే 22 లక్షలు ఉన్నాయని ఇతను అంటే మామూలుగా 14,20,000 ఇతను తీసుకుపోయినట్లు కొద్దిగా వేరియేషన్ కాంప్లైంట్ ఇట్లా కొద్దిగా వేరియేషన్ ఉంటుంది. మీరు మిగతా ఖర్చు పెట్టారు ఒక్కడే సింగిల్ ఎప్పుడైతేనే 14,20,000 అయితే సింగిల్ అఫెండర్ ఎక్కడ చేసినా కూడా సింగిల్ అఫెండర్ ఒక్కడే చేస్తాం. బాధ్యతకి రికవర్ అయినాయి అట్లా. ఇంకోటి ఒక అతను తప్పిపోయిండు ఇతను ఇంకోటి ఇదేను సూర్యాపేట ప్రజలకు నాణ్యమైన వైద్యాన్ని అందించాలని ఏఐసిసి సభ్యులు రామరెడ్డి సర్వోత్తం రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ మొరిశెట్టి నివేదిత లక్షాది అన్నారు. బుధవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో జ్యోతిరావు పూలే విగ్రహం సమీపంలో సంగీత జనరల్ హాస్పిటల్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సూర్యాపేట అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతుందని అన్నారు. సంగీత హాస్పిటల్లో అత్యాధునిక వైద్య సదుపాయాలతో ప్రజలకు సేవలను అందించాలన్నారు. సూర్యాపేట ప్రజలకు నాణ్యమైన వైద్యాన్ని అందించాలని ఏఐసిసి సభ్యులు రామరెడ్డి సర్వోత్తం రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ మొరిశెట్టి నివేదిత లక్షాది అన్నారు. బుధవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో జ్యోతిరావు పూలే విగ్రహం సమీపంలో సంగీత జనరల్ హాస్పిటల్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సూర్యాపేట అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతున్నదని అన్నారు. సంగీత హాస్పిటల్లో అత్యాధునిక వైద్య సదుపాయాలతో ప్రజలకు సేవలను అందించాలన్నారు. స్థానిక ప్రజలకు మెరుగైన చికిత్స అందుబాటులోకి రావడం శుభ పరిణామం అన్నారు. అనంతరం అతిథులను బొకే శాల్వాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎండి అజాద్ అలీ, మున్సిపల్ కౌన్సిలర్లు గుణకంటి హేమా సతీష్, కొండపల్లి దిలీప్ రెడ్డి, నాగుల వాసు, షేక్ జహీర్, పిల్లల భవానీ రమేష్, పిసిసి ఎస్సీ సెల్ వైస్ చైర్మన్ చింతమల్ల రమేష్, మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కకిరేని శ్రీనివాస్, శ్రీ దండు మైసమ్మ దేవస్థానం చైర్మన్ తంగేల కరుణాకర్ రెడ్డి, జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు ఎల్మినేటి అభినయ్, సేవాదాల్ చీఫ్ ఆలేటి మాణిక్యం, జిల్లా కాంగ్రెస్ నాయకులు మద్దబోయిన శ్రీనివాస్, వజీద్, రాచకొండ శ్రీనివాస్, దొందిరెడ్డి సైదిరెడ్డి, డాక్టర్ సంగీత, కుంభజెడ బాల గంగాధర్, చిన్నపాక యాదగిరి, అరవపల్లి సర్పంచ్ విద్యాసాగర్, బైరబోయిన మహారాజ్ తదితరులు పాల్గొన్నారు.
ఈరోజు సూర్యాపేటలో మనం అందరి చేతుల మీదుగా సంగీత హాస్పిటల్ గారు డాక్టర్ చిన్నపాక సంగీత గారి హాస్పిటల్ ఈరోజు వారి హాస్పిటల్ బ్రహ్మాండంగా మనం ప్రారంభోత్సవం చేసుకున్నాం. ఈ హాస్పిటల్లో 9 బెడ్స్ హాస్పిటల్ ఇది. దీంట్లో ఐసీయూ కోసం ప్రత్యేకమైన చికిత్స, దాంతోపాటు పైన కూడా జనరల్ వార్డు, మళ్ళీ స్పెషల్ రూమ్తో పాటు అనేక సౌకర్యాలు వాళ్ళు పెట్టి ఈరోజు హాస్పిటల్ ప్రారంభోత్సవం చేసినారు. డాక్టర్ సంగీత గారు కూడా సూర్యాపేట బిడ్డ, హైదరాబాద్లో గాంధీలో ఎండీ చదివి జనరల్ ఫిజిషియన్ ఎండీ చేసి దాని తర్వాత వెల్నెస్ హాస్పిటల్ హైదరాబాద్లో అనుభవం గడించి సూర్యాపేటలో కూడా వివిధ హాస్పిటల్లో పనిచేసిన వారికి ఉన్నది ఎక్స్పీరియన్స్ ఉన్నది. ఆ ఎక్స్పీరియన్స్ అంతా తీసుకొని మా నాన్నగారు కూడా వైద్య వృత్తిలో చాలా సంవత్సరాలు పనిచేసినారు. వాళ్ళ నాన్నగారిని ఆదర్శంగా తీసుకొని ఈరోజు డాక్టర్గా తను వైద్య వృత్తిని చేపట్టి ఇన్ని హాస్పిటల్స్లో పనిచేసిన అనుభవంతో సొంతంగా తన కళా బీదలకు న్యాయం చేయాలి, తక్కువ ఖర్చుతో వైద్యం చేయాలన్న ఆలోచనతో ఈరోజు మరి హాస్పిటల్ పెట్టడం వారిని నిజంగా కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. వారి హాస్పిటల్ అన్ని రకాలుగా ముందుకెళ్ళాలని చెప్పి వారి తలపెట్టిన ఏదైతే ఉన్నదో నాన్నగారి ఆలోచనతో వారు ముందుకు వచ్చినారో వారు ఇందులో విజయం సాధించాలని చెప్పి ఈ హాస్పిటల్ ఒక కార్పొరేట్ స్థాయి హాస్పిటల్గా ఎదగాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. తెలంగాణ మ్యాథ్స్ ఫోరం నల్గొండ శాఖకు అనుక్షణం బాసటగా ఉంటూ డిస్ట్రిక్ట్ రిసోర్స్ పర్సన్గా గణితాభిలాష కలిగిన గణిత టీచర్, విద్యార్థుల భవిష్యత్తు కోసం అనుక్షణం తపించిన మన మిత్రులు శ్రీపతి యాదయ్య వారి మరణం కుటుంబానికే తీవ్రమైన లోటు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఈ కఠినమైన పరిస్థితుల్లో ఆత్మనిర్భరంతో లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ చారిటబుల్ ట్రస్ట్ ఐ డొనేషన్ సెంటర్ వారు అడిగిన వెంటనే ముందుకు వచ్చి నేత్రదానానికి సహకరించారని వైద్యులు తెలిపారు. తెలంగాణ మ్యాథ్స్ ఫోరం నల్గొండ శాఖకు అనుక్షణం బాసటగా ఉంటూ డిస్ట్రిక్ట్ రిసోర్స్ పర్సన్గా గణితాభిలాష కలిగిన గణిత టీచర్గా విద్యార్థుల భవిష్యత్తు కోసం అనుక్షణం తపించిన మన మిత్రులు శ్రీపతి యాదయ్య మరణం వారి కుటుంబానికి తీవ్రమైన లోటు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఈ కఠినమైన పరిస్థితుల్లో ఆత్మ నిర్బంధంతో లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ చారిటబుల్ ట్రస్ట్ ఐ డొనేషన్ సెంటర్ వారు అడిగిన వెంటనే ముందుకు వచ్చి నేత్రదానానికి సహకరించారని వైద్యులు తెలిపారు. శ్రీపతి యాదయ్య ఈరోజు మధ్యాహ్నం స్వర్గస్థులు కాగా సాయంత్రం తమ స్వగృహం నందు నేత్రదాన ప్రక్రియ ద్వారా కార్నియా అనుకంటి పొరలను సేకరించి 2 కార్నియాల అందులకు కంటి చూపును ప్రసాదించే మహోన్నతమైన దానాన్ని చేశారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ నేత్ర వైద్య నిపుణులు ఐ డొనేషన్ సెంటర్ మేనేజర్ డాక్టర్ పుల్లారావు మాట్లాడుతూ ప్రతి నేత్రదానం 2 కార్నియాల అందులకు కంటి చూపును ప్రసాదిస్తుందని, ఇప్పటి వరకు తమ ఆధ్వర్యంలో 355 నేత్రాల ద్వారా 710 మంది కార్నియా అనుకంటి పొరలను సేకరించడం ద్వారా ఎంతోమంది కార్నియాల అందులకు కంటి చూపును అందించే అవకాశం తమకు కలిగిందని తెలిపారు. ఎంతో బాధాకరమైన సందర్భంలో కూడా నేత్రదానానికి ముందుకు వచ్చిన వారి భార్య శోభ, వీరి కుమార్తె, కుమారుడు మరియు బంధుమిత్రులందరికీ
తమ ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నామని ట్రస్ట్ చైర్మన్ లయన్ కేవి ప్రసాద్ తెలిపారు. నేత్రదానంపై మరింత సమాచారం కొరకు తమ కోఆర్డినేటర్ చంద్రశేఖర్ చిరునవ్వులను 9948143299 వద్ద సంప్రదించాలని, మరణాంతరం 6 నుండి 8 గంటలలోగా నేత్రదానం చేయించాలని, ఒకవేళ పార్థివ దేహాన్ని ఫ్రీజర్ బాక్స్లో ఉంచినట్లయితే 15 గంటలలోగా నేత్రదానం చేయించాలని ఐ డొనేషన్ సెంటర్ మేనేజర్ డాక్టర్ హరినాథ్ కడిమి తెలిపారు. ప్రభుత్వం చేపడుతున్న ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా మండలంలోని దామరభీమనపల్లి ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉదావత్ లచ్చిరం మరియు ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో బుధవారం ముందస్తు బడిబాట కార్యక్రమాన్ని వినూత్నంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు, విద్యార్థులు హ్యాండ్ మైక్ ద్వారా ప్రభుత్వ పాఠశాలల ప్రాముఖ్యత, ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలపై అవగాహన కల్పించే పాటను ప్రసారం చేశారు. ప్రభుత్వం చేపడుతున్న ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా మండలంలోని దామిరభీమనపల్లి ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉదావత్ లచ్చిరాం మరియు ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో బుధవారం ముందస్తు బడిబాట కార్యక్రమాన్ని వినూత్నంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు, విద్యార్థులు హ్యాండ్ మైక్ ద్వారా ప్రభుత్వ పాఠశాలల ప్రాముఖ్యత, ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలపై అవగాహన కల్పించే పాటను ప్రసారం చేస్తూ గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. ఆ పాటకు విద్యార్థులు నృత్యం చేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు ఉదావత్ లచ్చిరాం మాట్లాడుతూ ప్రభుత్వం వచ్చే విద్యా సంవత్సరం నుంచి పాఠశాల విద్యార్థులకు విద్యా కిట్లు, అల్ప ఆహారం సౌకర్యాలతో పాటు మరిన్ని సౌకర్యాలను కల్పించనున్నట్లు తెలిపారు. ప్రైవేట్ పాఠశాలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు అన్ని రంగాలలో రాణిస్తున్నాయని, ప్రభుత్వ పాఠశాలలోనే గుణాత్మక విద్య అందుతున్నదని పేర్కొన్నారు. కావున గ్రామంలో పాఠశాల వయసు గల ప్రతి బాలబాలికను ప్రభుత్వ పాఠశాలలోనే చేర్పించాలని కోరుతూ, ప్రభుత్వ పాఠశాల ముద్దు, ప్రైవేట్ పాఠశాల వద్దు, ప్రతి బిడ్డ పాఠశాలకు, ప్రతి ఇంట విద్యా వెలుగు అనే నిదానంతో గ్రామస్తులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు వై మంజులత, కొండా శ్రీనివాస్, సభావత్ వెంకట్ కుమార్, విద్యార్థులు మరియు తల్లిదండ్రులు పాల్గొన్నారు. తల్లిదండ్రులకు ప్రాథమిక పాఠశాల దామరభీమనపల్లి తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ మన గ్రామంలో ప్రభుత్వ బడిని బలోపేతం చేయడానికి ఈ ప్రభుత్వము ప్రజాప్రభుత్వము ప్రగతి పాలన అనే అంశం పైన 6వ తారీఖు నుంచి 12వ తారీఖు వరకు బడిబాట కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంది. ఈ కార్యక్రమంలో భాగంగా మా ఉపాధ్యాయ బృందము మరియు విద్యార్థులకు, కొంతమంది విద్యార్థులతో కలిసి నియోజకవర్గంలో ఒక 2-3 పాఠశాలను తీర్చిదిద్దుతున్నారు. సో ప్రభుత్వ పాఠశాలలో పైసలు లేకుండా పిల్లల్ని మంచి విద్యను అందించవచ్చు. మీరు కూడా దాన్ని పాజిటివ్గా తీసుకొని ప్రైవేట్ పాఠశాల మోజులో పడకుండా తప్పకుండా మన ప్రభుత్వ పాఠశాలలోనే పిల్లల్ని చేర్చే విధంగా మీ మనవళ్ళు, మనవరాళ్ళు, పిల్లలు, ఇంకెవరైనా బంధువుల పిల్లలైనా ఎవరైనా చేర్చే విధంగా ప్రోత్సహిస్తారని, పోయినసారి కూడా మన ఇక్కడే ఈ షాప్ దగ్గరే ఈ చౌరస్తులో ఇక్కడ ఈ వాతావరణంలోనే మనము బడిబాటకు శ్రీకారం చుట్టాము. అదేవిధంగా ఈరోజు తల్లిదండ్రుల సమక్షంలో కూడా చేయడం జరిగింది. కాబట్టి మీరందరూ కూడా ఒక 2 నినాదాలతోటి మన కార్యక్రమం అయిపోతుంది. కాబట్టి ప్రభుత్వ బడిని, ప్రభుత్వ విద్యను మన ఊరు మన పిల్లలను చేద్దాం. పాట
మరియు రాజకీయ ప్రముఖులకు తల్లిదండ్రులకు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాము. ప్రజాప్రభుత్వ పాలనలో భాగంగా బడిబాట కార్యక్రమాన్ని ఆటతోటి అందరికీ ఆలోచించే విధంగా అందరికీ ఆకట్టుకునే విధంగా ఆటతోటి విద్యార్థులు ధ్యానం చేస్తూ మరి ప్రభుత్వ బడి యొక్క గొప్పతనం గురించి ప్రభుత్వ పాఠశాలలో కల్పించినటువంటి సౌకర్యాల గురించి తెలియజేస్తూ బడిబాట కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. మేము కొత్తగా ట్రాన్స్ఫర్ అయినటువంటి టీచర్లము గత సంవత్సరం పెంచడం జరిగింది. ఫస్ట్ మొదట్లో సంవత్సరాలు పాఠశాలలో మంచి గుణాత్మక విద్యను మధ్యాహ్నం భోజనం వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఖచ్చితంగా విద్యార్థులందరికీ కూడా అల్పాహారం, తర్వాత విద్యా సౌకర్యాలు, పెన్నులు, కంబాక్సులు, అలాగే టై, పెన్సిల్, సాక్స్ అన్నింటితో కూడినటువంటి కిట్ అనేది గవర్నమెంట్ అందిస్తుంది. అలాగే ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు ఎక్కడైనా కూడా అవకాశం పుస్తకాల్లో తర్వాత ప్రభుత్వం ఇప్పుడు ఇండియా ప్రారంభిస్తుంది కాబట్టి అందులో కూడా. చౌటుపల్ గౌడ సంఘం ఆధ్వర్యంలో ఈరోజు ఉదయం మాజీ ముస్తాదారి ఉష్కాగుల వెంకటయ్య గౌడ్ని సన్మానించి తన ఆరోగ్య పరిస్థితులను తెలుసుకుని వైద్య ఖర్చుల కోసం 10,000 రూపాయలు ఆర్థిక సహాయం అందజేయడం జరిగింది. చౌటుపల్ గౌడ సంఘం ఆధ్వర్యంలో ఈరోజు ఉదయం మాజీ ముస్తాదారి ఉష్కాగుల వెంకటయ్య గౌడ్ని సన్మానించి తన ఆరోగ్య పరిస్థితులను తెలుసుకుని వైద్య ఖర్చుల కోసం 10,000 రూపాయలు ఆర్థిక సహాయం అందజేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో చౌటుపల్ గౌడ సంఘం అధ్యక్షులు చింతకింది అంజయ్య గౌడ్, ప్రధాన కార్యదర్శి తూర్పునూరి వెంకటేష్ గౌడ్ మరియు బత్తుల లక్ష్మయ్య గౌడ్, చెవుగోని వెంకటేష్ గౌడ్, మునుకుంట్ల సత్యనారాయణ గౌడ్, తూర్పునూరి మల్లేష్ గౌడ్, ఉష్కాగుల శ్రీశైలం గౌడ్, పాలకుర్ల స్వామి గౌడ్, మారుపాకల సైదుల్ గౌడ్, మునుకుంట్ల సత్యనారాయణ గౌడ్, తూర్పునూరి చంద్రయ్య గౌడ్ తదితరులు పాల్గొన్నారు. హెడ్లైన్స్ మరోసారి. ప్రభుత్వ ఆసుపత్రుల ద్వారా పేదలకు మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యము. రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెల్లడి. అధిక శబ్దం కలిగించే 72 ద్విచక్ర వాహనాల మాడిఫైడ్ సైలెన్సర్లు ధ్వంసం. సైలెన్సర్లు మార్పిడి చేసి ప్రజలకు ఇబ్బంది కలిగే విధంగా వినియోగిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని పోలీసుల హెచ్చరిక. సురక్షిత మాతృత్వ పద్ధతులు సందేశాత్మక నాటక ప్రదర్శించిన ఆరోగ్య సిబ్బందిని అభినందించిన సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్. చౌటుపల్లో దొంగతనంలో చేజ్ చేయడానికి స్పెషల్ టీం ఏర్పాటు. దొంగను పట్టుకున్న పోలీసులు. నాణ్యమైన వైద్యాన్ని అందించాలని తెలిపిన ఏఐసిసి సభ్యులు రామరెడ్డి సర్వోత్తం రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ మొరిశెట్టి నివేదిత లక్షాది. తెలంగాణ మ్యాథ్స్ ఫోరం నల్గొండ శాఖ సభ్యులు గణితం టీచర్ శ్రీపతి యాదయ్య మరణం తీరని లోటు. నేత్రదానంతో మరికొందరికి స్ఫూర్తిదాయకం. దామెర భీమనపల్లిలో వినూత్నంగా బడిబాట ప్రచారం. చౌటుపల్ గౌడ సంఘం ఆధ్వర్యంలో ఆర్థిక సహాయం అందజేత. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.